అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ మొదటిసారి ఓటు నమోదు చేసుకున్నటువంటి విద్యార్థులను, యువకులను టార్గెట్ చేసింది. ఫస్ట్ ఓట్ ఫర్ విత్ సిబిఎన్ అనేటువంటి కార్యక్రమం చేపట్టింది. ఈరోజు మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ భూమా విఖ్యాతరెడ్డి ఉన్నారు. చెప్పండి, ఎందుకోసమని ఈ ఫస్ట్ ఓటర్స్ మీద టార్గెట్ చేసి? ఎందుకంటే మీరు ఒక విధంగా గమనిస్తే ఫస్ట్ టైం ఓటర్స్ అంటే యువకులే ఈ ప్రభుత్వంలో అట్మోస్ట్ బాధితులుగా తయారైపోయారు. ఈరోజు మీరు చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో స్కీమ్స్ ఈరోజు విద్యార్థులకు వచ్చేవి. అటు విదేశీ విద్య కానివ్వండి, బెస్ట్ అవైలబుల్ స్కూల్ అయితేనేమి, మరీ ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్. ఈరోజు ఈ మూడు ఒకేసారి కట్ చేయడంతో ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ చదువులు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. మరి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కట్ చేసినప్పుడు అటు కాలేజ్ యాజమాన్యానికి అటు స్టూడెంట్స్ మధ్యలో చాలా కమ్యూనికేషన్ ఇష్యూస్ మధ్యలో వచ్చాయి. అంటే ఇక్కడ ఒకప్పుడు కాలేజ్కి పడే ఫీజు ఈరోజు మీరు స్టూడెంట్స్కి ఇస్తే, వాళ్ళ పేరెంట్స్కి ఇస్తే, అక్కడ లోకల్ ఉన్న ఇష్యూస్ బట్టి వీళ్ళకి ఫీజులు రావట్లా. ఈరోజు మీరు ఇక్కడ చూసుకోండి, రాయలసీమ యూనివర్సిటీ ఉంది ఇక్కడే. రాయలసీమ యూనివర్సిటీ ఈజ్ అ గవర్నమెంట్ యూనివర్సిటీ. దాంట్లో మీరు ఫీజు కట్టకపోతే మేము ఈరోజు భోజనాలు పెట్టము ఈరోజు అని చెప్పి లాక్ వేసిన పరిస్థితి. అంటే ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు, ఎందుకు, దేనివల్ల ఈరోజు ఈ పరిస్థితి విద్యార్థులకు వచ్చింది అనేది. అదేవిధంగా ఇవన్నీ కాకుండా అసలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు 2,35,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తా అన్నారు. ఈరోజు 4 సంవత్సరాల నుంచి ఒక జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయకుండా ఈరోజు ఎన్నికల ముందు ఉండగా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. మరి దాన్ని కూడా ఇప్పటి వరకు భర్తీ చేసిన పరిస్థితి లేదు. మరి ఎన్నో మాయమాటలు చెప్పాడు ఈరోజు యువకుల్ని వెంట తిప్పుకోవడానికి. కానీ ఈరోజు ఎవరికైనా అట్మోస్ట్ అన్యాయం చేసిందంటే అది యువకులకి. అందుకే ఫస్ట్ టైం ఓట్ ఫర్ సిబిఎన్ అని చెప్పి ప్రతి యువకుడితో మాట్లాడి ఈ జరిగిన 5 సంవత్సరాల్లో వాళ్ళు నష్టపోయింది ఏంటి, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే వాళ్ళకి ఏం చేస్తామని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళకి అవగాహన కలిగేయడానికి వచ్చినాము. మరి నారా లోకేష్ గారు యువగలం స్కీమ్ కింద నిరుద్యోగ వృత్తి కింద ప్రతి ఒక్క యువకుడు ఎవరైతే డిగ్రీ ఫినిష్ చేసినాడో ఒక స్కిల్ ఎన్హాన్స్ చేసుకోవడానికి ఒక ట్రైనింగ్ కంటూ ఉపయోగపడేలాగా నెలకి 3,000 రూపాయలు వాళ్ళకి అనౌన్స్ చేయడం జరిగింది. మరి చరిత్రలో ఎప్పుడు ఎవరు అనౌన్స్ చేయనంత విధంగా 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఈరోజు నారా లోకేష్ గారు అనౌన్స్ చేశారు. మరి అదేవిధంగా ఈజ్ ఆఫ్ బిజినెస్, ఎంతోమంది డిగ్రీ చదువుకున్న పిల్లలకి సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వ్యాపారం చేయాలని ఉంటుంది. ఈరోజు దానిని అట్మోస్ట్గా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఏ విధంగా అవసరం పడినా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసం నిల్చుంటుందని చెప్పి ఒక గట్టిగా హామీ యువకులకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ఉమ్మడి జిల్లాలో ఫస్ట్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, ఏమైనా గుర్తించారా? దాదాపు నంద్యాల జిల్లా వరకు మోర్ దెన్ 2 lakh ఓటర్స్ ఉన్నారండి. దాంట్లో మేము క్యాంపెయిన్స్ ద్వారా కానీ, ఈ యొక్క మీటింగ్స్ ద్వారా కానీ, ఓట్ రిజిస్ట్రేషన్స్ కానీ ఐఎమ్ షూర్ వీల్ అట్లీస్ట్ బీ ఏబుల్ టు క్యాంపెయిన్ ఫర్ 1,50,000 మంది కన్నా మేము ఈ క్యాంపెయిన్ తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. వియా వాట్సాప్ మీడియా ద్వారా కానివ్వండి, ఓట్ రిజిస్ట్రేషన్ ద్వారా కానివ్వండి, ఇట్లాంటి మీటింగ్స్ ద్వారా కానీ. ఈ క్యాంపెయిన్ ఎలా జరగబోతుంది? మొదటిగా ప్రతి కాన్స్టిట్యున్సీలో 2 మీటింగ్స్ పెట్టుకుంటామండి. ఒకటి కాలేజ్ యాజమాన్యాలతో మాట్లాడి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఎందుకంటే మీరు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు ఏ మీటింగ్కి ఒక అవకాశం ఇచ్చినా కాలేజ్ యాజమాన్యాన్ని ఏ రకంగా ఇబ్బంది పెడతారో తెలుసు. కాకపోతే ఈ టైంలో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని, ఎందుకంటే ఒక్క స్టూడెంట్సే కాదు ఈ ప్రభుత్వంలో, కాలేజ్ యాజమాన్యాలు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడినాయి. మరి వాళ్ళని అది గుర్తు చేసి ఈరోజు వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీటింగ్స్ పెట్టుకుంటూ, మరి ఇంకోటి ఒక పొలిటికల్ యూత్ మీటింగ్ పెట్టుకొని ఇలా ప్రతి కాన్స్టిట్యున్సీలో 2 మీటింగ్స్, 2 ప్రెస్ మీట్లు, మరి ఓట్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. రైట్. విఖ్యాతరెడ్డి కూడా చెప్తున్నారు, ఫస్ట్ ఓటర్స్ అయితే ఎవరు ఉంటున్నారో వాళ్ళ టార్గెట్ చేసాము, తప్పనిసరిగా వాళ్ళు ఓటు వినియోగించుకునే విధంగా ప్రతి కళాశాలలో సెమినార్స్ నిర్వహిస్తున్నాం, వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. ఈ వచ్చేటువంటి వాళ్ళ భవిష్యత్తు కోసం విద్యార్థులకు అవగాహన కల్పించేలాగా మా క్యాంపెయిన్ కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల్లో మొదటి ఓటు సిబిఎన్కి వేయాలని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.